హాయ్ అండి, 2 కేజీల దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 2 కిలోల బాస్మతి రైస్, 2 కిలోల చికెన్ తీసుకున్నానండి. 2 ఈక్వల్గా తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఎలాంటి భయం లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవడమే లేట్ అండి. ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ముందుగా మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాము కోసం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కిలోల కోడిని తుయిపించి కట్ చేసి తీసుకొచ్చానండి. చికెన్ని 2-3 సార్లు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగేసి ఇలా జాలి ఉన్న గిన్నెలో వేసాను. వాటర్ అంతా కిందకి పోవడం కోసం జాలి ఉన్న గిన్నెలు వేసుకున్నానండి. నాన్ వెజ్ ఎప్పుడు కూడా నీళ్లు లేకుండా వేసుకుంటేనే నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇందులో ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదండి, అవి తీసేసానండి. అవి అయితే బాగోవండి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా నేను ఒక 5 ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నానండి. కొన్ని మాత్రం ఉంచుకున్నాను, మిగతా మొత్తం వేసేసాను. ఇవి ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఆనియన్స్ వచ్చేసి ఇవి చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా చేతితో మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు ఫ్రెష్ కింద వేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు చూస్తున్నారు కదా, ఇవి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. 2 కిలోల చికెన్కి నేను 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు అయితే చూసుకొని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. ఇది మేము స్పెషల్గా బిర్యానీ మసాలా అండి, ఇంట్లోనే రెడీ చేసుకుంటాము. ఇది ఒక పెద్ద స్పూన్ వేసుకున్నానండి. ఇంకా నేను ఇందులో ఎలాంటి స్పైసెస్ వేయట్లేదండి. ఒక్క బిర్యానీ మసాలాతోనే బిర్యానీ అనేది చేస్తున్నానండి. స్పూన్ వచ్చేసి ఒక 2 పెద్ద స్పూన్లు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలండి. ఫస్ట్నే పెరుగు ఇవన్నీ వేయొద్దండి. ఉప్పు కారం మసాలా పట్టేలాగా ముక్కలకి మసాజ్ చేసుకోవాలండి. ఇక్కడ హోటల్లో వాళ్ళైతే డాల్డా వేస్తారండి, నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఈ ఆయిల్ అండి, ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెరుగండి, ఇది 200 గ్రామ్స్ పెరుగు మొత్తం పట్టిందండి నాకు 2 కిలోల చికెన్. చూస్తున్నారు కదా, పెరుగులో తునుకలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మనం మసాజ్ చేసే కొద్దీ పీస్ అనేది సాఫ్ట్గా అవుతుందండి. అందుకోసం మనం కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటేనే బెటర్ అండి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ వేసుకున్నాను. మీరు వేసుకునే పెరుగు పుల్లగా ఉందో లేదో ముందే చెక్ చేసుకొని అప్పుడు నిమ్మకాయ వేసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే హాఫ్ చెక్ వేసుకోండి. పెరుగు పుల్లగా లేకపోతే ఒక నిమ్మకాయ పెద్దది వేసుకోండి. నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నానండి, నాకు సరిపోలేదు, అందుకోసమని ఇంకొంచెం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని అంచులు మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక 2 గంటల పాటు నేను రెస్ట్ ఇచ్చానండి. మీకు టైం లేకపోతే ఒక అరగంట అయినా పర్వాలేదు, కానీ ఎంతసేపు రెస్ట్ ఇస్తే అంత చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుందండి. అందుకోసమని మీకు వీలైనంత వరకు కొంచెం ఎర్లీగా తెచ్చుకొని మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2 గంటల తర్వాత ఇగో నేను నానబెట్టుకున్న రైస్ చూపిస్తున్నానండి. రైస్ అయితే అరగంట ముందే నానబెట్టుకున్నాను. మళ్ళీ 2 గంటల ముందే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నేను రైస్కి సరిపడగా వాటర్ పెట్టుకొని మరిగించుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇందులో 4 మిరియాలు, ఇలాచి, జీలకర్ర, మేము సాజీరా వాడమండి బిర్యానీ, మరాఠీ మొగ్గ, మొత్తం ఓల్ గరం మసాలా వేసుకున్నానండి. కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నానండి, రాళ్ళు ఉప్పు. ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అండి, బిర్యానీ లేయరు, కానీ కొంచెం టేస్ట్ బాగుంటుందని మేమైతే వేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకొని ఒకసారి మరిగించుకోవాలండి. మనకి ఉప్పు సముద్రం నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో అంత ఉప్పు ఉండేలా ఫస్ట్ చూసుకోవాలండి. ఇవన్నీ వేసి ఉడికిన తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ పిండుకున్నానండి. రైస్ వైట్గా అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది.
ఇక్కడ నేను 2 కిలోల రైస్ వేసేసానండి. నాకు గిన్నె సరిపోలేదు, చిన్నగా అయింది. మూత పెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి. ఆయిల్ మొత్తం పేరుకుపోయిందో ఇట్లా ఉంటుందండి. రెస్ట్ ఎక్కిస్తే కర్రీ వండితే ఎట్లా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందో అట్లా అయిపోతుందండి. 2 గంటల తర్వాత మరిగిన వాటరు, రైస్లో మరిగిన గంజినే చికెన్ పైన ఒక 2 కప్పులు వేసుకున్నానండి. ఎందుకంటే చికెన్ బాయిల్ అవ్వాలి కదండి దమ్ చేసినప్పుడు, అందుకోసమని. ఇక్కడ 70% ఉడికిన తర్వాత రైస్ మొత్తం వేసేసుకున్నానండి. లేయర్స్గా వేసుకున్నాను. నాకు మొత్తం గిన్నె కూడా సరిపోలేదండి, అంత ఫుల్గా వచ్చేసింది. నేను ఇంత ఎక్కువగా వస్తుందని అనుకోలేదండి. గిన్నె చిన్నగా అయిపోయింది. ఫైనల్గా అయితే వేరే గిన్నెలోకి మార్చుకున్నాను. ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్, కొంచెం నెయ్యి, ఈ ఆయిల్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నదండి, కొంచెం నెయ్యి. మీరు ఫుడ్ కలర్ వేసుకునే అలవాటు ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు ఫుడ్ కలరు, నేను వేయను. కొంచెం పసుపులో నీళ్ళు కలుపుకొని వేసుకుంటున్నానండి. ఇది మనం ముందుగా చికెన్ వేసుకున్నాం కదండి, అదే మసాలా కొంచెం అంతా పైన చల్లుకుంటున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. తర్వాత ఒక కప్పు వాటరు, మనం రైస్ ఉడికించుకున్న వాటరే పైనుంచి వేసుకోవాలండి. ఇది పసుపు అండి, వాటర్లో పసుపు కలుపుకొని వేసుకున్నానండి. ఇవి మొత్తం వేసేసుకొని అంచులు మొత్తం క్లీన్ చేసుకొని టిష్యూ పేపర్ వేసుకొని నేను మూత పెట్టుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించానండి. ఉడికించి ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచానండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అండి. ప్రాసెస్ పెద్దగా అనిపించినా కూడా చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్. చూస్తున్నారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది నేను ఒక 10 మంది వరకు వడ్డించానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.